మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. చిన్ని పశువుల పాకలో పుట్టెన్. గొల్లలంతా దూత ద్వారా, గొల్లలంతా దూత ద్వారా యేసునొద్దకు వచ్చి చూచిరి, వచ్చి చూచిరి, నమస్కరించిరి, వచ్చి చూచిరి, నమస్కరించిరి. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. చిన్ని పశువుల పాకలో పుట్టెన్. జ్ఞానులంతా చుక్క ద్వారా, జ్ఞానులంతా చుక్క ద్వారా యేసు వద్దకు వచ్చి చూచిరి, వచ్చి చూచిరి, కనుగలిచిరి, వచ్చి చూచిరి, కనుగలిచిరి. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. చిన్ని పశువుల పాకలో పుట్టెన్. అలాగే నిలిచి ఉండవలసిందిగా కోరుచున్నాను. ఎంత క్రమము కలిగి ఎంత మంచి టెంపో మెయింటైన్ చేసి పాడి వినిపించిన సహోదరులకు ప్రభు పేరిట వందనములు. తదుపరిగా యాక్షన్ సాంగ్ ప్రదర్శింపబడబోతుంది. ప్రియమైన వారలారా, నిజంగా గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్ అనే యాక్షన్ సాంగ్ని చేయడానికి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. ప్రభు పేరిట వారిని ఆహ్వానిస్తున్నాను. Let's rejoice. God is with us. Emmanuel has come. Glory, glory, glory to God. Glory in the highest. Glory, glory, glory to God. Glory in the highest. And peace on earth with infinite peace on earth. And peace on earth with infinite peace on earth.
థ్యాంక్ యూ వన్స్ అగైన్. నిజంగా సంతోష హృదయాలతో వారు చేసిన ప్రతి యాక్షన్ ప్రభువు మహిమ పొందారని నమ్ముచున్నాము. ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంది ప్రియమైన వాళ్ళ. దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్. ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్న బైబిల్ రిసైటేషన్ వచనాలను చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్రిస్మస్ స్పెషల్గా మొదటగా ధ్రువ ముందుకు వచ్చి తాను నేర్చుకున్న బైబిల్ వచనాన్ని మనకు చెప్తాడు. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3-4 వచనాలు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 4వ వచనం. దుఃఖపడు వారు ధన్యులు, వారు దాచబడుదురు. థ్యాంక్ యూ. అందరూ బైబిల్ తెరిచి సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే పిల్లలు నేర్చుకున్నవి 1-2 వచనాలు కాదు ప్రియమైన వాళ్ళారా. వాళ్ళు ఈసారి పెద్దవారికి ఏం తక్కువ కాదన్నట్టుగా ప్రభువును మహిమపరచడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటగా మన మధ్యలో ఉన్న అఖిల్ ముందుకు వచ్చి తాను నేర్చుకున్న బైబిల్ వచనాలను చెప్తాడు. అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది మత్తయి సువార్త 24వ అధ్యాయం 1-15 వరకు. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలను ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటినైనాను ఇక్కడ నిలిచివేయబడకుండా పడద్రోవబడినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని వారితో నేను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో, నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లా, నేను ఎవడైనానో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకున్నాడు. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధముల గూర్చి యుద్ధ సమాచారాల గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకున్నాడు. ఇవన్నీ జరగవలసినవే కానీ అంతం వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకడినొకడు ద్వేషించి ఒకడినొకడు అప్పగించి ఒకడినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అంతం వరకు సహించేవాడెవడో వాడే రక్షింపబడును. ఆ క్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతం వరకు సహించేవాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ఆమేన్. నిజంగా ఇంకాను ప్రభువును వీరు భవిష్యత్తులో గణపరుస్తారనటానికి ఇది నిరసనంగా కనపడుతుంది. నెక్స్ట్ షారోన్ వచ్చి తాను నేర్చుకున్నది చెప్తాను. అందరికీ వందనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 16వ వచనం నుండి 30వ వచనం వరకు. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను. మిద్దె మీద నుండివారు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు. పొలంలో నుండి వాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చి వారికి శ్రమ, అప్పుడు మా శ్రమ కలుగును. గనుక మీరు పారిపోవుట చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలెనని ప్రార్థించుడి. లోకారంభం నుండి ఇప్పటి వరకును అటు శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనాను, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని మీతో చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనబరచెదరు.
ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు నున్నును. పినుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆ దినములు శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘాహృడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఆమెన్. థ్యాంక్ యూ. ప్రభుకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ షారోన్. నెక్స్ట్ ఆశీష్ ముందుకు వచ్చి తను నేర్చుకుని చెప్తారు. అందరికీ వందనాలు. నేను చెప్పబోయేటిది మత్తయి సువార్త 24వ అధ్యాయం 31 నుండి 42 వరకు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరనే ఉన్నాడని మీకు తెలియను. ఇవన్నీ జరుగు వరకు ఈ తరం గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గురించి ఆ గడియను గురించి తండ్రి మాత్రమే ఎరుగును. కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారులైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగనడనో మనిషి కుమారుని రాకడ అలాగే ఉండును. జలప్రలయం ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళని దినములలో వారు తినచ్చు త్రాగుచు పెళ్లి చేసుకునుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకుపో వరకు ఎరగకపోయిరి. అలాగనే మనిషి కుమారుని రాకడ ఉండును. ఆ కాలంలో ఇద్దరు పొలంలో అందరూ, ఒకడు తీసుకుపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసర్చిందరు, ఒకటి తీసుకుపోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినంలో మీ ప్రభు వచ్చినా మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియమైన వాళ్ళరా. ఇందులో సగవాక్యం నేను నేర్చుకున్నప్పుడు 10-15 తప్పులు చెప్పాను ప్రియమైన వాళ్ళ. పిల్లలు మొత్తం నేర్చుకున్నారు వితౌట్ మిస్టేక్. దేవునికే మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు రాకడను గురించి వాక్యాలను విని ఉన్నాము. నెక్స్ట్ మనకు అత్యవసరమైన రక్షణను గురించి చెప్పడానికి లేవియా ముందుకు వచ్చి తను నేర్చుకున్న చెప్తాను. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించటం వల్ల సర్వ మానవులకు రక్షణ కలిగింది. ఆ రక్షణ ఏమిటంటే మనలను మన పాపం నుండి రక్షించేది యేసుక్రీస్తు వారు. యేసు అనగా రక్షకుడని అర్థం. మత్తయి సువార్త 1:21 మన శత్రువుల చేతిలో నుండి విడిపించి మన జీవితకాలం అంతయు భయం లేని వారమై ఆయన సన్నిధిలో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప ఈ రక్షణ మనకు కలుగజేసను. లూకా సువార్త 1:75-76 మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు చీకట్లోను మరణ ఛాయలను కూర్చున్న వారికి వెలిగించుటకే ఆ మహాప్రేమను బట్టి పైనుండి దేవుడు ఈ రక్షణ మనకి కలుగజేశాను. లూకా సువార్త 1:79 అన్యజనులను యేసుకు బయలుపరచుటకు వెలుగుగాను ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించటం జరిగింది. లూకా సువార్త 2:32. థ్యాంక్ యూ సో మచ్ లేవియా. నెక్స్ట్ హర్ష ముందుకు వచ్చి తను నేర్చుకున్న చెప్తాను. అందరికీ వందనాలు. Matthew 5th chapter 11-12 verse. Blessed are you when people insult you, persecuted and the falsely say all kinds of evil against because of me. Rejoice and be glad, because great is your reward in heaven, for in the same way they persecuted the prophets who were before you. Thank you. సూపర్ హర్ష, దేవునికి వందనములు. నెక్స్ట్ సీనియర్స్ అయిపోయారు, ఇప్పుడు జూనియర్స్ సిద్ధంగా ఉన్నారు. అక్కడ కూర్చున్నారు కానీ వాళ్ళ పెదాలు ఇంకా కదులుతూనే ఉన్నాయి ప్రేమైన వాళ్ళ. రిసైట్ చేసుకుంటున్నారు వాళ్ళు దేవుని వాక్యాలను. ప్రభువుకి వందనములు. మొదటగా ముందు శృతి మన ముందుకు వచ్చి తను నేర్చుకున్నది చెప్పవలసిందిగా కోరుచు.
అందరికీ వందనాలు. 5 మత్తయి 5:5 సాత్వికులు ధన్యులు వారు భూలోకంను స్వతంత్రించుకుందురు. థ్యాంక్ యూ. నెక్స్ట్ అద్వితీయ మన ముందుకు వచ్చి తను నేర్చుకున్నది చెప్పవలసింది కోర్చు. మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. థ్యాంక్ యూ. నిజంగా నీతి కొరకు ఆకలి కలిగి ఉండవలసిందిగా ఎంత మంచిగా చెప్పింది. దేవునికి వందనములు. నిసి మన ముందుకు వచ్చి తను నేర్చుకున్న చెప్పాల్సింది. లాస్ట్లో ట్రై చేద్దాం. ఆదిత్య ముందుకు వచ్చి తను నేర్చుకున్నది ప్రభువుకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మత్తయి 7:5 ధన్యులు వారు కనికరము కలవారు ధన్యులు వారు కనికరము ధన్యులు. నెక్స్ట్ దైవిక్ చివరిగా ఇంకా ఇద్దరున్నారు. దైవిక చివరిగా తాను నేర్చుకున్నది ప్రభుకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. 5, 9, 10 మత్తయి సువార్త 5, 9, 10 సమాధాన పంచువాళ్ళు వారు దేవుడి కుమారులను మల్దురు నీతి నిమిత్తము హింసింపవారు వాళ్ళ పరలోక రాజ్యం వాడిది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నెను ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అర్థము దేవుడు మనకు తోడని అర్థము. మత్తయి 1:22 ఇది నిజంగా అడిషనల్ హోంవర్క్ తనకి. నిజంగా ప్రియమైన వారలారా, ఒకనాడు యేసుక్రీస్తుల వారు వచ్చాడు అని దావీదు కుమారుడ జయము అని ఆనాడు చిన్ని హృదయాలు గ్రహించగలిగాయి. పెద్ద పెద్ద వారికి అర్థం కాలేకుండా పోయింది. ప్రియమైన వారలారా, నిజంగా నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ప్రియమైన వారలారా, ఈ రోజుల్లో 6th క్లాస్ కిడ్ నుంచి 12th గ్రేడ్ కిడ్ వరకు ఎవరిని చూసినా కూడా వాళ్ళ టైం మొత్తం దేనితో ఎంగేజ్ అయిపోయింది అని అంటే, ఏ స్టాండర్డ్ పిల్లలకైనా ప్రియమైన వాళ్ళరా వారిలో స్కూల్ టైం మీరు ఒక 8 hours తీసేస్తే మిగిలిన ఇంట్లో వాడు స్లీపింగ్ అవర్స్ తీసేగా మిగిలిన ఒక 3-4 hours 5 hours ఉంటాయి అనుకోండి. దాంట్లో ఒక 1/2 hour హోంవర్క్ పోతే ఒక 3 to 4 hours పిల్లలు సోషల్ మీడియాతో ఎంగేజ్ అయిపోయారు. ప్రియమైన వాళ్ళారు, ఇది మనకిప్పుడు ఎలా ఉందో అర్థం అవ్వట్లేదు, కానీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనటానికి ఒక పెను సవాలుగా మారబోయే పరిస్థితులు తల్లిదండ్రులకు కనబడబోతున్నాయని నాకు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, అలాంటి తరుణంలో ఒక సండే స్కూల్ అనేది ఎంత అవసరము, మన పిల్లలను దేవునిలో ఉంచితే తప్ప ఇంకా వాళ్ళు నిలబడే ప్రసక్తే లేదనటానికి సిద్ధముగా ఈరోజు సండే స్కూల్ కార్యక్రమంలో టీచర్స్ కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు పిల్లలు వారి నోటి ద్వారా వారి చేతల ద్వారా ప్రభువుని మహిమపరిచి ఉన్నారు.
ఇప్పుడు వారి యాక్షన్స్ ద్వారా కూడా దేవుణ్ణి గణపరచడానికి సిద్ధంగా ఉండి వాళ్ళు చిన్న స్కిట్ నేర్చుకున్నారు. దాన్ని ప్రదర్శించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారిని ఆహ్వానిస్తున్నాను. హలో. వాట్సాప్ మనకు క్లియర్ ఉంటుంది వీడియో ఇట్లా పార్టీకి పంపించి పెట్టుకున్నా నేను కింద మీద చేద్దాం అనేసి. మన సమయము ఎవరితో ఉండాలి అనడానికి వారు చేయబోతున్న చిన్న స్కిట్ ద్వారా మనకు యేసుక్రీస్తుల వారు ఎంత ప్రాముఖ్యమో మన జీవితాలలో, ఆయన బర్త్డేనే కాదు ఆయనతో కాలము గడుపుట కూడా ఎంత అవసరం అనేది ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్న పిల్లల్ని ముందుకు ఆహ్వానిస్తున్నాను. ప్రతి సంవత్సరము మనం క్రిస్మస్ అనగానే జీసస్ బర్త్ గురించి జ్ఞాపకం చేసుకుంటాం. దానితో పాటు మనమందరం జీసస్తో టైం స్పెండ్ చేయడం కూడా ఎంత ప్రాముఖ్యమో, అది ఆయనకు కూడా ఎంత ఇష్టమో ఈ స్కిట్ ద్వారా చూద్దాం. గాయ్స్, గమనించారా? మనకి ఇంకా 10 minutes మాత్రమే ఉంది బర్త్డే బాయ్ జీసస్ రావడానికి. మనం అన్నీ ఆర్గనైజ్ చేద్దాం. షారన్, నువ్వు హెల్ప్ చేయగలవా? ఆల్ రైట్, నేను చెప్తాను ఎవరెవరు ఏం చేయాలో. లేవియా, నువ్వు కేక్ పని చూసుకో. అఖిల్, నువ్వు డెకరేషన్ పోర్షన్ చూసుకో అండ్ ప్లేస్ మొత్తం చాలా అందంగా ఉండేలా చూసుకో. హర్ష, నువ్వు ఫుడ్ రెడీ అయ్యేది చూసుకో. జీసస్ ఇక్కడికి వస్తున్నారు. టర్న్ ఆఫ్ ద లైట్స్. ఎందుకు ఇంత చీకటిగా ఉంది? ఏం జరుగుతుంది? నాకు ఆశ్చర్యంగా ఉంది. 1, 2, 3. అందరూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళారు, జీసస్ని ఒంటరిగా వదిలి. జీసస్, మేము నీకోసం ఏం తెచ్చామో చూడు. ఏంటిది అఖిల్ అండ్ హర్ష, ఏం తెచ్చారు? ఇది లేటెస్ట్ క్రిస్మస్ సాంగ్స్ ఆల్బమ్. ఇందులో అన్ని సాంగ్స్ అండ్ బర్త్డే గురించి పాడారు. చాలా బాగుంది కదా?
దాట్స్ గ్రేట్. కానీ నేను అనుకున్నాను నా బర్త్డే గురించి మీకు చాలా తెలుసు అని. ఎనీవేస్, థ్యాంక్ యూ. చెప్పు హర్ష, నీ ఎగ్జామ్ గురించి నాకు ప్రేయర్ చేసావు కదా, ఎలా జరిగింది? ఇట్ వాజ్ ఓకే జీసస్, బాగానే జరిగింది. నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. బాయ్ జీసస్. జీసస్, ఈ రోజుల్లో ఆల్బమ్స్, సిడీస్ ఎవరు యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ వచ్చేసాయి. చూడు నీకోసం ఏం తెచ్చాను. నీ పిక్చర్ ప్రపంచంలోనే గొప్ప ఆర్టిస్ట్ చేత వేయించాను. వావ్, థ్యాంక్ యూ ఆశిష్. ఇది చూడడానికి నాలాగా లేదు, బట్ ఎనీవేస్ నీ కమింగ్ ప్రాజెక్ట్ ఎలా ఉంది? నేను ఒక కాల్ అటెండ్ అవ్వాలి జీసస్. బాయ్. జీసస్, నేను ఫ్లైట్లో మా హోమ్ టౌన్కి వెళ్ళి మీకోసం ఒకటి తెచ్చాను. అదేంటో తెలుసా? హోలీ శాండ్. తీసుకోండి. జీసస్, నేను నీకోసం క్రిస్మస్ స్టార్ తెచ్చాను. అందులో అమేజింగ్ లైట్స్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా చేంజ్ అవుతాయి. వావ్, థ్యాంక్ యూ శృతి. థ్యాంక్ యూ దైవిక్. హాయ్ షారన్. హాయ్ జీసస్. నువ్వెందుకు ఇలా ఉన్నావు? ఏం లేదు జీసస్, చెప్పండి, మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఇప్పటి వరకు మీ బర్త్డే? నేను నిజంగా సర్ప్రైజ్ అయ్యాను అండ్ మీ కష్టం మొత్తం మెచ్చుకుంటున్నాను. దట్స్ నైస్. దీనికోసం అందరూ చాలా టైం స్పెండ్ చేశారు, బట్ ఎవ్వరు కూడా నీలాగా నాతో మాట్లాడట్లేదు. షారన్, మనకు చాలా పని ఉంది, బట్ నువ్వేమో ఇక్కడ మాట్లాడుతూ కూర్చున్నావు. మాకు హెల్ప్ చేయడానికి రా. లేదు లేవియా, హెల్ప్ చేయడానికి చాలామంది ఉన్నారు, బట్ నేను మాత్రం మరియలాగా ఉత్తమమైనది చూస్ చేసుకోవాలనుకుంటున్నాను. జీసస్తో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అగైన్ జీసస్. ఈ స్కిట్లో షారన్ లాగా మనము కూడా మన జీవితంలో ఉన్నతమైనది చూస్ చేసుకోవాలని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ క్రైస్ట్. ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండను, అంత బాగా. నిజంగా వాళ్ళు చూపించిన ప్రతి యాక్షన్లో మన జీవితాలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా. ప్రభువుతో మనం ఎలా ఉండాలి అనేది మనకు ఒక చిన్న నిదర్శనంగా పిల్లలు ప్రదర్శించిన ఈ స్కిట్ని బట్టి ప్రభువుకు మిక్కిలి వందనములు. చిన్న వర్డ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి నేను క్లోజ్ చేయాలనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళరా. మొదటగా ఇలా పిల్లలను ప్రోత్సహిస్తూ ఎల్లప్పుడూ కాచి కాపాడుతూ మనల్ని నడిపిస్తున్న సంఘ పెద్దలు ప్రమోదన్న గారికి, హేమక్క గారికి మిక్కిలి వందనములు. మనల్ని వాక్యంలో నడిపిస్తున్న కరుణాకరణ గారికి కూడా వందనములు. దీన్ని బట్టి తొందర వాక్యాన్ని క్లోజ్ చేయొద్దు అని నేను కోరుతున్నాను. వాళ్ళు ఇదంతా చేసిందే మనం వాక్యం బాగా వినాలని. అలాగనే నిరంతరము కష్టపడుతూ సండే స్కూల్ టీచర్సు ఎంత నిర్విరామంగా కష్టపడ్డారు. ప్రతి చిన్నది వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలలో కానివ్వండి, వాళ్ళ కష్టంలో పిల్లల కోసమే అనేది మనకు ప్రస్ఫుటంగా కనపడుతుంది ప్రియమైన వాళ్ళరా. దానికి ప్రోత్సహిస్తున్న టీచర్స్కి, అలాగే తోడ్పడుతున్న ప్రతి ఒక్క పేరెంట్కి
నా మిక్కిలి వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రభు పేరిట మరి ఎక్కువగా మీరు ఇంకను కొనసాగాలని కోరుచున్నాను. ఈ స్కిట్లో సహాయపడిన ఆశీష్ స్వీటీ గారికి నా మిక్కిలి వందనములు. వాళ్ళు స్కిట్ మొత్తానికి హార్ట్గా కనిపించారు, స్క్రీన్ మీద లేకపోయినా. థ్యాంక్ యూ. సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు.